ఇక తిరుపతి జిల్లా రేణిగుంటలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. రేణిగుంట మీదుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా నకిలీ బిల్లులతో చెన్నైకు ఇసుక టిప్పర్లు తరలిస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా వందల లారీల్లో ఇసుక తరలిస్తున్న తిరుపతి జిల్లా మైనింగ్ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట నుంచి రేణిగుంట మీదుగా చెన్నైకి ఇసుక లారీల్లో తరలిస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కూటమి నేతలు రోజుకు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ డీఎస్సీ దీక్షను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర పన్నుతోంది. దీక్ష శిబిరాన్ని తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా దీక్ష కొనసాగిస్తామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు దీక్ష ప్రారంభం కాకుండా శిబిరం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రిలే దీక్షలు చేసేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం సిద్ధమవుతోంది. లోకేష్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు అంటున్నారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.